కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కానీ, మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. కాళేశ్వరం ఎపిసోడ్ని కేవలం లైవ్లో ఉంచడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది. కాళేశ్వరం పియర్స్ కుంగిపోయిన తర్వాత పీసీ ఘోష్ కమిషన్ వేయడం, అది సుదీర్ఘకాలం పాటు విచారణ జరపడం, ఆ తర్వాత చాలామంది అధికారులను చేయడం, ఆ తర్వాత అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చ పెట్టడం, ఇప్పుడు సిబిఐకి అప్పగించడం. ఈ ఎపిసోడ్ అంతా చూస్తుంటే మరొక 2 ఏళ్ల పాటు కూడా సిబిఐ విచారణ పేరుతో దాన్ని లైవ్లో ఉంచి ఏదైతే ఫ్లాగ్షిప్గా కాళేశ్వరం ప్రాజెక్ట్ని ప్రజలకు ముందు ఉంచి తెలంగాణలో సస్యశ్యామల చేశాం, 1 కోటి ఎకరాలకు నీరిచ్చే ప్రయత్నం చేశామని గొప్పగా బీఆర్ఎస్ చెప్పుకుందో, అదే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి మరకలు ఉన్నాయి, పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 కోట్లు అప్పుని తెలంగాణ ప్రజలకు మోపిన బీఆర్ఎస్ ప్రభుత్వం 1,00,000 కోట్ల ఆస్తులు కేసీఆర్ కుటుంబం ఏ విధంగా సంపాదించిందని రేవంత్ రెడ్డి చెప్పడం ద్వారా దీన్ని ఇంకా మరికొంతకాలం ప్రజల్లో ఉంచాలని ప్రయత్నం చేస్తున్నారా? కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ కుటుంబ సభ్యులపైన అవినీతి మరకలు ఉంచాలనుకుంటున్నారు అనుకోవచ్చా? అంటే ఎవరైనా ఇప్పుడు లీగల్గా తప్పదు కూడా. మీరు ఇప్పుడు సిబిఐకి అప్పచెప్పడమే కాదు, సిట్ వేసినా కూడా టైం పడుతుంది కదా. ఇప్పుడు ఆ మాటకైతే యూపీఏ 2 హయాంలో కుంభకోణాలు చాలా వినబడ్డాయి. మీకు స్పెక్ట్రమ్ కుంభకోణము, రకరకాల కుంభకోణం, 2G కుంభకోణం ఉదాహరణకు 2G కుంభకోణం పెట్టుకుని మోడీ దేశమంతా తిరిగి భయంకరంగా లబ్ధి పొందాడు, భయంకరంగా అటాక్ చేశాడు కాంగ్రెస్. కానీ ఏం తెలియదు ఆఖరికి 2G కుంభకోణంలో ఏమీ తేలలే కదా, ఎవరికి దోషకాలి. ఆ మాటకైతే యూపీఏ 2 హయాంలో జరిగిన ఆరోపించబడిన కుంభకోణాలు ఇంతవరకు ఒక్కరిని అరెస్ట్ చేయలేదు. చిదంబరం 2 రోజులు అరెస్ట్ అయ్యాడు, మళ్ళీ బయటకు వచ్చాడు తప్ప ఎవరికి ఏమీ కాలే. కానీ మోడీ మాత్రం ప్రైమ్ మినిస్టర్ అయి కూర్చున్నాడు కదా, ఎవరికి ఏమీ కాకపోయినా కూడా. సో అందువల్ల మీకు పొలిటికల్ ప్రజా కోర్టుల్లో ఎస్టాబ్లిష్ చేయడం ఈక్వల్ ఇంపార్టెంట్. నీకు బోఫోర్స్ కుంభకోణం ఉంది, ఇప్పటికేం తెలియదు, కానీ రాజీవ్ గాంధీ అయితే రాజకీయంగా నష్టపోయాడు కదా. సో అందువల్ల మీకు పాలిటిక్స్లో ఏమవుతుంది అంటే లీగల్ డైమెన్షన్ ఒక పాత్ర మాత్రమే, పొలిటికల్గా ప్రజల్ని కన్విన్స్ చేస్తారా లేదా అనేది కీలకమవుతుంది. అయితే కాంగ్రెస్కి ఒక ఛాలెంజ్ కూడా ఉంది. ఇప్పుడు ఒక విమర్శ కాంగ్రెస్ ఎదుర్కోక తప్పదు. మీరే చెప్తున్నారు సిబిఐ అనేది పొలిటికలీ పార్టిజాన్, బీజేపీ ప్రత్యర్థుల మీద వాడుతుంది అని. మీరు ఇప్పుడు కేసీఆర్ పైన రేపు వాడినా, సో రాహుల్ గాంధీ చెప్పిన భాషలో చెప్పిన సూత్రం ప్రకారం కేసీఆర్ నిర్దోషే, కానీ బీజేపీకి కావాలనే కేసీఆర్ని చేసింది అని రేపు బీఆర్ఎస్ అనటానికి అవకాశం ఉంటుంది. చూడండి, రాహుల్ గాంధీ చెప్పింది ఇది బీఆర్ఎస్ కూడా ఒక రకంగా ఆయుధం కావచ్చు కూడా. రేపు వాళ్ళు ఎవరు, ఏ పార్టీ ఎంత ప్రజలు నమ్మించగలుగుతారనేది రెండవది. ఆల్రెడీ బీఆర్ఎస్ ఇంకో ఆర్గ్యుమెంట్ కూడా మొదలుపెట్టింది, మోడీ చంద్రబాబు డైరెక్షన్, రేవంత్ యాక్షన్ అని. సో అందువల్ల ప్రతి పార్టీ తమ పొలిటికల్ నరేటివ్ బిల్డ్ చేస్తానికి ఇది ఉపయోగించుకుంటుంది. దీంతో పాటు ఎక్కువ కాలం ఈ నరేటివ్ బిల్డ్ చేస్తూ ఆడ కాళేశ్వరం రిపేర్లు చేయకపోతే ప్రజల నుంచి ఇంకో క్వశ్చన్ వస్తుంది. నిన్న కరీంనగర్ జిల్లా నుంచి ఒక రైతు ఫోన్ చేసి అంటున్నాడు, నేను అడిగితే ఎట్లుందయ్యా కాళేశ్వరం గురించి ఏమనుకుంటున్నారంటే, ఏమో సార్ తినడో పైసలు తినలేదు అదొక అంశం, కానీ నాకు అర్థం కాదు సార్, నాగలికి తాడు కట్టి దున్నుతుంటాం, ఆ తాడు తెగిందనుకోండి ఏం చేస్తాం సార్, తెగింది ఎట్లా, ఎందుకు తెగింది, తెంపినోడెవడు, తాడు కట్టినోడెవడు, తాడు నాసిరకమా తిట్టు కూడా కూర్చుంటామా, కొత్త తాడు కట్టుకొని దున్నుకుంటామా సార్ అన్నాడు. సో ఇప్పుడు ఆ ప్రశ్న రేపు ఉత్పన్నమవుతుంది, కాళేశ్వరం నుంచి నీళ్ళెందుకు అసలు ఇలా వర్షాలు బాగుపడ్డాయి కనుక ఇప్పుడే ప్రాబ్లం రాకపోవచ్చు. కానీ మరి కాళేశ్వరం నీళ్ళ సంగతి ఏంటి, ఏదో అయిందా, ఎవడు తిన్నాడో ఏమో, తిన్నాడో లేడో, కానీ మా సంగతి ఏందని ప్రజలు అడిగే ప్రమాదం ఉంటుంది. దీన్నే ఎకనామిక్స్ లో రమేష్ లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అంటారు. ఒకే దాన్ని ఎక్కువ కాలం పట్టుకొని లాగితే, ఇటు అటు గుంజితే దాని ప్రయోజనాలు రోజు రోజుకు క్షీణించిపోతాయి. ఎప్పటికీ ఒకే రకం 2023 ఎన్నికల్లో ఉపయోగపడ్డట్టుగా 28 ఎన్నికలు ఉపయోగపడుతుంది ఏం చెప్పలేం కదా. ఎస్, కానీ నాగేశ్వర్ గారు, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో భారీ ఎత్తున కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. దానికి ఉదాహరణ ఇటీవల కొంతమంది అధికారుల ఇళ్లలో దాడులు చేసినప్పుడు, ఏసీబీ దాడులు చేసినప్పుడు 100 కోట్లు బయటపడ్డాయి అనేది ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందుంచే ప్రయత్నం చేసింది.